హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ల కంప్లీషన్ రికవరీపై కీలక పరిణామం హైకోర్టు తుది తీర్పు మరియు దాని ప్రభావం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ వ్యవధికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా హైకోర్టు తీర్పు పెన్షనర్లపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్వపరాలు, ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తులో పెన్షనర్లపై దీని ప్రభావం గురించి వివరంగా అయితే చర్చిద్దాము. ఈ నేపథ్యంలో మరియు మధ్యంతర ఉత్తర్వులు గతంలో 11 సంవత్సరాల 3 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన పెన్షనర్లకు సంబంధించి డబ్ల్యూపీ నంబర్ 24822 ఆఫ్ 2024 అండ్ అదర్ రిలేటెడ్ పిటిషన్లలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా అప్పటికే 11 సంవత్సరాల 3 నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి తక్షణమే ఆ రికవరీని ఆపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ట్రెజరీ అధికారులు నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేశారు. ఇది చాలామంది పెన్షనర్లకు తాత్కాలిక ఊరటనిచ్చింది. హైకోర్టు తుది తీర్పు పెన్షనర్లకు ప్రతికూలం. అయితే ఏప్రిల్ 28, 2025న గౌరవ హైకోర్టు ఈ పిటిషన్లపై తుది తీర్పును వెలువరించింది. ఈ తుది తీర్పులో పిటిషనర్ల అభ్యర్థనలను తిరస్కరిస్తూ కమ్యూటేషన్ రికవరీని 15 సంవత్సరాల పాటు కొనసాగించడం సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా లభించిన ప్రయోజనాన్ని రద్దు చేసింది. తుది తీర్పు యొక్క తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలు 15 సంవత్సరాల రికవరీ పునరుద్ధరణ. హైకోర్టు తుది తీర్పు ప్రకారంగా పెన్షనర్లందరికీ కమ్యూటేషన్ రికవరీ 15 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. గతంలో 11 సంవత్సరాలు 3 నెలల వరకు రికవరీ ఆగిపోయిన వారికి కూడా తిరిగి రికవరీ ప్రారంభమవుతుంది. నిలుపుదల చేసిన 6 నెలల మొత్తం రికవరీ నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నిలుపుదల చేయబడినటువంటి 6 నెలల కమ్యూటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 6 నెలల బకాయిల మొత్తాన్ని మే 2025 నుండి ప్రారంభించి 12 సమాన నెలవారీ వాయిదాలలో ఈఎంఐ పద్ధతిలో పెన్షనర్ల నుంచి రికవరీ చేస్తారు. ఒక ఉదాహరణతో విశ్లేషణ. ఈ పరిస్థితిని ఒక ఉదాహరణ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకుందాము. ఒక పెన్షనర్ యొక్క నెలకు 6,000 చొప్పున కమ్యూటేషన్ రికవరీ చేస్తున్నారని మరియు అతనికి 11 సంవత్సరాల 3 నెలల రికవరీ పూర్తయిందని అనుకుందాం. మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు గల 6 నెలలు అతనికి 6,000 కటింగ్ ఆగిపోయింది. తీర్పు ప్రభావం. రెగ్యులర్ రికవరీ పునఃప్రారంభం. మే 2025 నుంచి అతనికి మళ్ళీ నెలకు 6,000 రెగ్యులర్ కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమవుతుంది. ఇది 15 సంవత్సరాల వ్యవధి పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. ఆగిపోయిన మొత్తం రికవరీ. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు ఆగిపోయిన మొత్తం చూసుకున్నట్లయితే 6,000 ఇంటూ 6 36,000 అవుతుంది. సో, దీన్ని కూడా తిరిగి చెల్లించాలి. బకాయిల చెల్లింపు విధానం. ఈ 36 నెలల బకాయిని 12 సమాన వాయిదాల్లో అనగా నెలకు 3,000 చొప్పున మే 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు 2026 వరకు రికవరీ చేస్తారు. మొత్తం నెలవారీ రికవరీ. మే 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు రెగ్యులర్ కమ్యూటేషన్ రికవరీ 6,000 ప్లస్ బకాయిల రికవరీ 3,000 మొత్తం 9,000. ఈ 9,000 మొత్తం మే 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు అంటే 12 నెలల పాటు రికవరీ చేయబడుతుంది. ఏప్రిల్ 2026 తర్వాత రికవరీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2026 తర్వాత బకాయిల రికవరీ పూర్తవుతుంది కాబట్టి అప్పటి నుంచి 15 సంవత్సరాల రికవరీ వ్యవధి ముగిసే వరకు రెగ్యులర్ రికవరీ ఏదైతే ఉంటుందో కమ్యూటేషన్ రికవరీ అయినటువంటి రూ. 6,000 మాత్రమే తర్వాత ప్రతి నెల కట్ అవుతుంది.
పెన్షనర్ల ఆందోళన మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ఈ విధంగా రికవరీ చేయటం పట్ల పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లపై అదనపు భారం మరింత ఒత్తిడిని కలిగిస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య. ఆపివేయబడిన కమ్యుటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, కనీసం ఆ అరియర్ల రికవరీనైనా నిలుపుదల చేసేలాగా లేదా సులభతరం చేసేలాగా చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మానవతా దృక్పథంతో పరిశీలన. ప్రభుత్వం ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి, పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని, వారికి కొంత వెసులుబాటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కమ్యుటేషన్ రికవరీ వ్యవధిపై హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు పెన్షనర్లకు ఆర్థికంగా కొంత భారాన్ని మోపింది. అయితే న్యాయస్థానాల తీర్పులను శిరస వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెన్షనర్ల అభ్యర్థనలను సానుభూతితో పరిశీలించి వారికి సాధ్యమైనంతలో ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికను ఈ మార్పులకు అనుగుణంగా సరిచూసుకోవాల్సి ఉంటుంది.